హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు తందూరి చికెన్ ఎలా తయారు చేయాలో, అది కూడా వితౌట్ ఓవెన్ లేకుండా తందూరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ మీరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయారు అనుకోండి, ఎంతో టేస్టీ అండ్ జ్యూసీ అయిన చికెన్ని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. అండ్ ఈ పీసెస్ విషయానికి వచ్చేసరికి తంగిడి పీసెస్ అంటే ఈజీగా చికెన్ షాప్లో ఇస్తారు, ఆర్ ఎల్ షేప్ పీసెస్గా కట్ చేసి ఇవ్వండి అంటే మనకు చికెన్ షాప్ వాళ్ళు ఈజీగా ఇస్తారనమాట. సో ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకోండి. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ పెరుగు అండి. మామూలు పెరుగు అయితే వాటర్గా ఉంటుంది కదా, సో ఆ పెరుగు అయితే దానికి సెట్ అవ్వదు. సో నేను ఇక్కడ జెర్సీ పెరుగునైతే వాడుతున్నాను, గడ్డగా ఉంటుంది కాబట్టి. అండ్ చికెన్ పీసెస్ అండి, మధ్యలో ఇట్లా ఘాట్లు అయితే పెట్టించండి, దానికి మసాలా బాగా పడుతుంది. అండ్ సాల్ట్, కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం, కొంచెం ఫుడ్ కలర్, సో అండ్ కొంచెం ఆయిల్ అండ్ బటర్. ఇవే అనమాట వీటికి కావాల్సిన పదార్థాలు అయితే. ఇప్పుడు మనం మసాలా అనేది మిక్స్ చేసుకుందాము. ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి, అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. అండ్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కరెక్ట్గా మెజర్మెంట్, సాల్ట్ తక్కువ తినే వాళ్ళకి కూడా సరిపోతుందన్నమాట. అండ్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకోండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇందులోకి. అండ్ చికెన్ మసాలా వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనేది వేసుకోండి, కరెక్ట్గా మెజర్మెంట్స్. అండ్ ఇప్పుడు చూడండి, జెర్సీ వాళ్ళ పెరుగు చాలా గట్టిగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా చేసేటప్పుడు ఈ పెరుగునైతే వాడండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నేను పెరుగునైతే వాడుతున్నాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయనైతే తీసుకొని అందులోకి ఆ రసాన్ని అయితే పిండుకోండి, ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నీ చక్కగా నిమ్మరసం వల్ల బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. సో ఎక్కడ కానీ పెరుగు గడ్డలు అలాగే ఉండకుండా చక్కగా ఒక 2 నిమిషాల పాటు మసాలాని చక్కగా మిక్స్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ అనేది వేసుకుందాము. అండ్ కలర్ వేసిన తర్వాత కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చికెన్ అయితే పక్కకైతే పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్లోకి చికెన్ అంతా పట్టే విధంగా మసాలాను అయితే అప్లై చేయండి. మధ్యలో మనం ఘాట్లు కూడా పెట్టించాం కదా చికెన్కి, అందులో కూడా పట్టే విధంగా చికెన్కి మసాలా అనేది పట్టించాలి, అప్పుడే ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట. సో అలా పట్టించి ఒక పక్కన ఒక ప్లేట్లో అయితే ఇలా పెట్టేసుకోండి. సో ఇంకో పీస్కి కూడా అలాగే అప్లై చేసేసుకుందాము. అండ్ చేసేసి చూడండి, ఇలా చక్కగా అప్లై చేసేసి ఆ పీస్ని కూడా పక్కకి ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఈ చికెన్ అనేది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. లేదండి మాకు టైం లేదు అనుకున్నారనుకుంటే అట్లీస్ట్ ఒక 4 hours అయినా మ్యారినేట్ జరగాలి మినిమం. మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని చక్కగా ఆ చికెన్ మసాలాకి పీసెస్కి పట్టే విధంగా మొత్తం అయితే మనం మిక్స్ చేసి అయితే ఓవర్ నైట్ ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుందాము. ఓకేనా. సో ఇప్పుడు ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత చూడండి ఇలా ఉంది, చక్కగా ఆయిల్ అనేది బయటకు వచ్చి, మీరు ఓవర్ నైట్ పెట్టినందుకు ఇండికేషన్ ఇదే అనమాట, ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఓకేనా. ఇప్పుడు ఈ చికెన్ అయితే పక్కకైతే పెట్టుకోండి. ఒక గ్రిల్ ప్యాన్ అయితే తీసుకొని దాన్ని అయితే వేడి చేసుకుందాము. గ్రిల్ ప్యాన్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే సరిగ్గా రాదు. ఓకేనా. సో ఇప్పుడు ఒక గ్రిల్ ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి వేడయ్యాక ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. అండ్ ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి చక్కగా వేడైపోయింది ప్యాన్ అయితే. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా ఓవర్ నైట్, ఈ చికెన్ పీస్ని ఇలా గ్రిల్ ప్యాన్ పైకి వేసేసుకుందాము. ఓకేనా. 2 పీసెస్ని చక్కగా వేసుకుందాము. అండ్ పైన మనం మిక్సర్ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఉంటుంది కదా, సో ఆ మసాలా అనేది దానిపైన అయితే పీసెస్ పైన అయితే మసాలాని వేసుకోండి చక్కగా. అండ్ మధ్యలో బటర్ అనేది చికెన్ పైన యాడ్ చేస్తూ ఉండండి, డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఇటు సైడ్ అయితే తిప్పుకుందాము. ఒక
30% రోస్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా అయితే తిప్పైతే చక్కగా మనము ఈ సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయితే చేసుకుందాము. ఓకే, ఇదైతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ చేసుకోవాలి. ఒక 40 to 45 మినిట్స్ ఈజీగా పడుతుందన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, పైన కలర్ అనేది వచ్చేసి లోపల ఆ మీట్ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టైం తీసుకొని చేసుకోండి, ఎంతో టేస్టీగా అయితే వస్తుంది. సో చూసారా, చక్కగా రెండు అయితే రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం సపరేట్ ఒక టిష్యూ అనేది వేసేసుకొని సపరేట్గా అయితే ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కోల్ పీస్ని, ఒక బొగ్గు ముక్కనైతే కాల్చుకోండి. అండ్ ఇలా ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకొని దానిపైకి బటర్ అనేది యాడ్ చేయండి. చూడండి ఇలా స్మోక్ అయితే వస్తుంది కదా. ఒక ప్లేట్ అయితే పెట్టేసి దానిపైన కొంచెం వెయిట్ అనేది పెట్టేయండి. సో ఆ స్మోక్ అంతా చక్కగా పీసెస్కి పట్టి ఇంకా జ్యూసీగా తయారయ్యేలాగా మనకైతే హెల్ప్ అవుతుంది. సో ప్లేట్ అయితే తీసిన తర్వాత అయితే చూడండి ఎంతో జ్యూసీ అయిన టేస్టీ చికెన్ అనేది రెడీ అయింది. సో స్మోక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఫ్రై చేసుకున్న తర్వాత స్మోక్ ఉంటే అది ఇంకా దానికి ఫ్లేవర్ అనేది ఇచ్చి ఎంతో జ్యూసీగా తయారయ్యేలా హెల్ప్ అవుతుంది. సో ఓకేనా, చూసారు కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోడ్. 50% ఆఫ్ ద వ్యూవర్స్ అనేది సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు వీడియో చూసి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.